మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నా పేరు నాగరాజ్ సార్, నేను సుమన్ టీవీ డివిజన్ రిపోర్టర్ని, సీనియర్ రిపోర్టర్ భద్రాచలం. చెప్పండి సార్ ఇప్పుడు నేను సుభాష్ నగర్ కాలనీ ఉన్నాను సార్. అది లైవ్ లో ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా మీరు కూడా లైవ్ లో రికార్డ్ అవుతుంది సార్, మీ మాట కూడా. ప్లీజ్ కోఆపరేషన్ సార్, ప్లీజ్. తిరుగుతున్నాయి, చాలా భయంతో గురవుతున్నామండి. దయచేసి మాకు ఎట్లయినా కరెంట్ ఇప్పించగలరండి. మేము ఎన్నిసార్లు కూడా మేము ఆఫీస్లో చుట్టూ పెద్దోళ్ళు చుట్టూ ఎంతమంది దగ్గర మేము వెళ్ళినా కూడా మాకు ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదండి. మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, మన కరెంట్ ఏఈ గారికి కూడా చెప్పాము. భద్రాచలం సుభాష్ నగర్ కాలనీ దగ్గర మనం ఉన్నాం. మన వెనక ఉన్నటువంటి మనం చూస్తున్నాం వెనక ఈ కాలనీ చివర ఉన్నటువంటి ఒక 25 ఇల్లు వరకు కూడా దాదాపు ఇక్కడ నివాసం ఉండటం జరుగుతుంది. ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి కరెంటు పోల్స్ కానీ రోడ్లు కానీ ఏమీ కూడా లేవు. కనీసం వీళ్ళు అడిగేది ఏంటంటే కాలనీ వాసులు మొత్తం కూడా ఇక్కడ కరెంటు పోల్స్ వేస్తే కనీసం మాకు రాత్రిపూట కనీసం ఇక్కడ చీకటి లేకుండా ఆ లైట్లైనా ఉంటాయని చెప్పని కాలనీ వాసులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కరెంటు పోల్స్ లేకపోవడం అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది కూడా కాలనీ వాసులు కొంతమంది మన దగ్గర ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ కాలనీకి అసలు ఈ పోల్స్ ఎందుకు వేయట్లేదు డిపార్ట్మెంట్? ఈ కాలనీ ఒక 4 సంవత్సరాల నుంచి పూర్తిగా డెవలప్ అయింది. మరి గతంలో ఇదే వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఈ కాలనీ గెలవగానే ఈ కాలనీలో పోల్స్ వేయిస్తాం, స్తంభాలు వేయించాం, రోడ్లు వేయిస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం వచ్చి 7 నెలల నుంచి అయింది, ఇంతవరకు దీని గురించి పట్టించుకోవడం లేదు. 2022లో గోదావరి వచ్చి మొత్తం నష్టపోయారు అందరూ. తర్వాత ఇక్కడ దగ్గర ఈ భద్రాచలంలో ఉన్న చాలా మంది పేద ప్రజలంతా కూడా ఈ సైట్లు కొనుక్కున్నారు. ఈ కరెంట్ లేదన్న ఉద్దేశంతో ఈ డెవలప్ అవడం కూడా అయిపోయింది. ఉన్న ఇళ్ళోళ్ళకి కరెంట్ లేదు. ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, బాగా చికాకు జరుగుతుంది. ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం చెప్తుంది, అదే ఎమ్మెల్యే గారికి చెప్పడం కూడా జరిగింది. మరి మేము వేపిస్తామన్నారు, ఎస్టిమేట్ అన్నారు, దాన్ని డబ్బులు కట్టాలంటే వాళ్ళు ఏం కడతారు? ఒక పోల్కి వచ్చి 20,000 కట్టాలి, మీరు కట్టండి, ఎన్ని పోలు కావాలంటే వాళ్ళంతా పేదోళ్ళు కూలి చేసుకునేవాళ్ళు, వాళ్ళు కట్టలేరు. కనుక ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకుని ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకుని ఆయాలు ఇచ్చిన హామీ ప్రకారం ఈ పోల్స్ ఒక 5 పోల్స్ వేపిస్తే ప్రజెంట్ ఇక్కడ కరెంట్ ఉంటుంది, వాళ్ళందరికీ బాగుంటుందని మేము తెలియపరుస్తున్నాం. అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్లు సిస్టమ్ లేదు, అది కూడా వేస్తారని మీకు సుమన్ టీవీ ప్రకారం మేము చెప్పుకుంటాం. ఇక ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పాములు తిరుగుతున్నాయి, నైట్ టైం పాములు ఎన్నో పాములు చంపడం జరిగింది. కనుక దయచేసి ఇమ్మీడియట్లీ మీ ద్వారా మేము వినిపించుకునేది ఏంటంటే ఇమ్మీడియట్లీ మాకు 5 పోల్స్ వేపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కరెంట్ వస్తుంది. పాపం చీకట్లో వాళ్ళు కూలి చేసుకుని వచ్చినా వాళ్ళకి నడుస్తుందని నేను తెలియపరుస్తున్నాను. భద్రాచలం నడిబొట్టులో డిగ్రీ కాలేజీ వెనకాల ఉన్నటువంటి సుభాష్ నగర్ కాలనీలో కరెంటు స్తంభాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. 1999లో ఇక్కడ కిషన్ సింగ్ వీధిలో కరెంటు స్తంభాలు లేకపోతే ఆనాడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సున్నం రాజయ్య గారి కృషితో 7 స్తంభాలు వేసి అదేవిధంగా విద్యుత్ అధికారులతో మాట్లాడి స్ట్రీట్ లైట్ కనెక్షన్ లాగి ట్యూబ్ లైట్లు బిగించి ఇక్కడ ఆనాడు కరెంటును ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కాలనీ రోజు రోజుకు పెరిగి ఈరోజు గోదావరి కరకట్ట వరకు కూడా ఈ కాలనీ వెళ్ళిపోయింది. 1999కి 2024కి ఈ కాలనీ చాలా రెట్లు పెరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ధనంగారి రైస్ మిల్ ఏరియాలో ఉన్నటువంటి సుమారు ఒక 20 ఇళ్లకు కరెంటు స్తంభాలు లేవు. వాళ్ళు చాలా దూరం నుంచి కరెంటు వైర్ని లాక్కొని ఈరోజు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్తంభాలు లేకపోవటం వల్ల ఆ కరెంటు వైర్లు గాలికి వర్షానికి కిందికి వచ్చి ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అక్కడక్కడ మన చెక్క పోల్స్ వేసుకొని వాళ్ళు ఈ పనిని నడుపుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే విద్యుత్ అధికారులు ఈ యొక్క కాలనీని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇక్కడ ఉండేదందరూ కూడా పేద వర్గాల ప్రజలు కాబట్టి తక్షణమే ప్రభుత్వం యొక్క డబ్బుతో ఇక్కడ కరెంటు స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్ కనెక్షన్లు లాగాలి. అదేవిధంగా ఇక్కడ ట్యూబ్ లైట్లు, ఎల్ఈడి లైట్లు కూడా వేసినచో ఇక్కడ మొత్తం కూడా పరిస్థితి అంతా బాగుండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గోదావరి ఒడ్డునే, గోదావరి కరకట్ట పక్కనే ఉంది. ఇక్కడ తుమ్మ చెట్లు ఉన్నాయి, పాములు, తేళ్లు లాంటి విషసర్పాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే, ఎందుకంటే విద్యుత్ అధికారులు మాట్లాడితే ఎస్టిమేట్ వేయాలనేటువంటి ఊరికే అదే మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం అదేవిధంగా విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి
డబ్బుతోనే తక్షణమే ఇక్కడ కరెంట్ స్తంభాలు వేయాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సుమన్ టీవీ వారి ద్వారా ఈ కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి సుభాష్ నగర్ కాలనీకి మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కాలనీ వాసులకి కనీసం కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రుల్లో అయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు. మొన్న ఇటీవల గోదావరి వచ్చినప్పుడు కూడా మా కొత్తగూడెం జిల్లా పార్టీ, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పార్టీ, షాబీర్ బాషా సిపిఐ పార్టీ వారు వచ్చి ఇదంతా కూడా తిరిగి గ్రామ పంచాయతీ ఈఓ గారితో మాట్లాడి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి స్వయంగా గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాస్ గారితో మాట్లాడటం జరిగింది. ఇప్పటికీ కూడా బిక్కుమంటూ అడవుల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిరు అవకాశాలు కూడా ఈ సుభాష్ నగర్ కాలనీ వాసులకు ఇంతవరకు లేదు. మొన్న ఎన్నికల్లో మరి ఇప్పుడు గెలిచినటువంటి చల్ల వెంకట్రావు గారు వారు అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఇవాళ ఎన్నికలు అయిపోయి 8-9 నెలలైంది. ఇంతవరకు ఈ కాలనీని పట్టించుకునే దిక్కు మొక్కు ఏ రాజకీయ పార్టీ నాయకుడు లేడు. తక్షణమే ఈ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించి రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ఇక్కడ ఈ కాలనీలో కరెంట్ పోల్స్ లేవన్నారు. అసలు కరెంటు ఆఫీస్కి కానీ లేకపోతే డిపార్ట్మెంట్కి కానీ ఇక్కడ ఏమన్నా మీరు విన్నత పత్రాలు కానీ అలాంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్ళాం సార్. మన ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, మన కరెంటు ఏఈ గారి మేడం కూడా చెప్పాము, ఇది వరకు ఉన్న మేడం కూడా చెప్పాము, ఇప్పుడున్న సార్ కూడా చెప్పాము సార్. మేము గత కొన్ని సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు మా దగ్గర ఒక స్ట్రీట్ లైట్ లేదు, చాలా పాములు తేళ్లు అవన్నీ తిరుగుతున్నాయి సార్. మాకు చాలా దూరం లాంగ్ సర్వీస్ అని చెప్పి ఇవ్వట్లేదు సార్ ప్రస్తుతం. నమస్కారం అండి, నా పేరు సైదాబి. ఇక్కడ మా సుభాష్ నగర్ కాలనీలో అసలు కరెంట్ లేక, లైట్లు లేక, స్తంభాలు లేవని చాలా సార్లు తెల్ల వెంకట్రావు గారికి కూడా చెప్పాము, కానీ ఎవరు రాలేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ గోదావరి పట్టినప్పటి నుంచి కూడా వీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం సైడ్ కాలువలు కూడా లేవు. ఏంటంటే స్తంభాలు అయ్యి ముందు స్తంభాలు వేసినా వీళ్ళకి కరెంట్ అనేది ఉంటే ఇటు పాములు అవన్నీ బాగా వస్తూ ఉంటాయి. వాటి వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నాం. మీరు కొంచెం దయచేసి ప్రభుత్వానికి తెలియజేసి మాకు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు శైలజ అండి. నేను సుభాష్ నగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నానండి. గత 3 సంవత్సరాల నుండి మాకు కరెంట్ ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు వచ్చి ఎన్నికలు అవ్వకముందు మీకు ఖచ్చితంగా స్తంభం వేస్తాం, కరెంటు వచ్చేలాగా చేస్తామని చెప్పారండి. ఈ రోజు వరకు మాకు కరెంటు లేదు. మేము మా ఇళ్లలో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి కరెంట్ లేకపోవడం వల్ల. ఎందుకంటే పిల్లలు అనగా మనం పిల్లల్ని ఆపలేము. రాత్రి పగలనక తిరుగుతూ ఉంటారు, పాములు ఇవి తిరుగుతున్నాయి. చాలా భయంతో గురవుతున్నామండి. దయచేసి మాకు ఎట్లయినా కరెంట్ ఇప్పించగలరండి. మేము ఎన్నిసార్లు కూడా మేము ఆఫీసులో చుట్టూ, పెద్దలు చుట్టూ, ఎంతమంది దగ్గర మేము వెళ్ళినా కూడా మాకు ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదండి. మాకు ఎట్లాగైనా కరెంట్ వచ్చేలాగా చేయండి, మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అసలు సుభాష్ నగర్ కాలనీలో అసలు ఈ చివర ఇల్లులు అవ్వడం వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి, చివర ఉండడం వల్ల పాములు భయం ఎక్కువ ఉందండి. ఇళ్లలో పాములు వచ్చేస్తున్నాయి. నైట్ టైం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. అసలు లోపల గదుల్లో కూడా పాములు వచ్చేస్తున్నాయండి. దీనికి మీరే పూర్తి బాధ్యత వహించి మాకు కరెంట్ ఇప్పించగలరని కోరుకుంటున్నానండి. మీ బిల్లులను ఆన్లైన్ లో సకాలంలో చెల్లించి సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నా పేరు నాగరాజ్ సార్. నేను సుమన్ టీవీ డివిజన్ రిపోర్టర్ని, సీనియర్ రిపోర్టర్ భద్రాచలం. చెప్పండి అండి. సార్, ఇప్పుడు నేను సుభాష్ నగర్ కాలనీ ఉన్నాను సార్. అది లైవ్ లో ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా, మీరు కూడా లైవ్ లో రికార్డ్ అవుతుంది సార్ మీ మాట కూడా. ప్లీజ్ కోఆపరేషన్ సార్, ప్లీజ్ సార్. ఈ సుభాష్ నగర్ కాలనీ ధనంగారి మిల్లు దగ్గర కొన్ని దాదాపు ఒక 25 ఇల్లు వరకు ఉన్నాయి. ఇక్కడ కరెంటు పోల్స్ లేవని చెప్పని వీళ్ళు ఇక్కడ మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పని అన్నారు. కొంతమంది కాలనీ వాళ్ళు కూడా ఉన్నారు సార్. కొద్దిగా ఈ కరెంట్ పోల్స్ దేనివల్ల వేయట్లేదు ఏంటనేది ఒక వివరణ ఇస్తారా సార్? అది మనకి అడిషనల్ పోల్స్ వేయాలంటే కంపల్సరీ డిపార్ట్మెంట్ కి డబ్బులు కట్టాలండి. అది గ్రామ పంచాయతీ నుంచి కానీ లేకపోతే అక్కడ కాలనీ వాసులు ఏదైతే అదనపు పోల్స్ అడుగుతున్నారో దానికి అప్లికేషన్ ఇస్తే మేము ఎస్టిమేట్ వేసి దాన్ని కమ్యూనికేట్ చేస్తాము. అప్పుడు పేమెంట్ అయిన తర్వాత మేము పనిచేయడం జరుగుతున్నాం. అంటే ఇప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్కి కూడా మేము అప్లై చేసుకున్నాము, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇక్కడ చెప్పామని చెప్తున్నారు సార్. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్ ఈ విషయం ఏమన్నా? ఇంతవరకైతే మా దృష్టికి అయితే ఏం రాలేదు. ఇప్పటికైనా ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి అవసరం ఉందని అంటే ఒక అప్లికేషన్ ఇస్తే మేము ఎస్టిమేట్ వేసి ఏం డబ్బులు కట్టాలో చెప్తాము. ఆ డబ్బులు కట్టిన తర్వాత ఆ ఏరియాకి అడిషనల్ పోల్స్ వేస్తాం సార్. కరెక్టే సార్. కొంతమంది ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా రాయితీలు అలాంటివి ఏమైనా ఉంటాయా సార్? లేకపోతే వీళ్ళే కట్టుకోవాల్సి వస్తుందా సార్? మాకు అడిషనల్ పోల్స్ చేయాలంటే కాలనీలో కానీ ఎక్కడైనా అదనంగా పోల్స్ చేయాలంటే
డిపార్ట్మెంట్ కి డబ్బులు కట్టాలి. అది ఎక్కడైనా వేరే గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కట్టినా వర్క్ ఎక్స్క్యూట్ చేస్తాము, లేక ఆ కాలనీ వాసులు అందరూ కలిసి డబ్బులు కట్టినా మేము పని చేస్తాం. సార్ ఒక కాలనీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడతాను మీతో. నమస్తే సార్, నేను ధనం మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీలో మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మరి మేము చెప్పి వేయిస్తామని వారు అన్నారు. అంటే మీకు తమరికేం చెప్పలేదండి? అంటే అది నా దృష్టి వరకు అయితే రాలేదు. మరి అప్లికేషన్ ఏ గారికి ఇస్తే మాత్రం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం. అయాల ఏఈ గారు, గ్రామ పంచాయతీ ఈవో గారు వీళ్ళంతా వచ్చారు. వచ్చి మేము ఎస్టిమేట్ వేయించేస్తాం, పోల్స్ వేయించేస్తామని చెప్పారు. మళ్ళీ డబ్బులు రాలేదండి మాకి. అలాంటి ఆ సుభాష్ నగర్ కాలనీ అయితే అదనం పోల్స్ వరకు అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కానీ మనకి ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు రాలేదు. అట్లాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు స్పందించినందుకు. అయితే డి గారు చెప్పిన విధానం ప్రకారంగా నాకు ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా నాకు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను పోల్స్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు కాలనీ వాసులు అందరూ కూడా సుమన్ టీవీని అభినందిస్తున్నారు. కెమెరామ్యాన్ బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.